మనం ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాం తిరుగుతున్నాము. మొత్తం కూడా ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో లీడర్లు బిజీ అయినారు. ఓటర్ల నాడి యువత నాడి ముఖ్యంగా యువత నాడి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బీటెక్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అంతా గ్రాడ్యుయేట్స్ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీ పేరండి? ఆదిత్య గారు, దేశంలో ఎంపీ ఎలక్షన్లు వచ్చినా మీకు ఐడియా ఉండాలి. ఎవరు ఎంపీగా ఇక్కడ భువనగిరి పరిధిలో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? అంటే బీజేపీ. సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి ఉండాలనుకుంటారు మీ యువత? బీజేపీ. ఎందుకు? అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న దాంట్లలో మనం ఎప్పుడు చూసినా బెస్ట్ చూసుకోవాలి. సో ఉన్న దాంట్లలో మన నరేంద్ర మోదీ లాస్ట్ 10 years నుంచి చాలా బాగా అంటే లైక్ అందరికి స్టూడెంట్స్కి కానీ బయట వాళ్ళకి కానీ చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ప్లస్ అందరికీ అంటే వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ చేయాలనుకుంటున్నారు. సో నరేంద్ర మోదీ రావాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ పాస్ట్ 45 years నుంచి వాళ్ళు ఉన్నారు. అప్పటి డెవలప్మెంట్ ఇప్పటి డెవలప్మెంట్ చూసుకోవాలంటే మోదీ గారేగా చాలా డెవలప్ చేసిండు. 10 yearsలో అయిన డెవలప్మెంట్ లాస్ట్ 45 years నుంచి కాలేదు. సో లాస్ట్ 45 years నుంచి ఏదో అనుకుంటున్నారు కానీ ఇది కాలేదు. 10 yearsలో చాలా డెవలప్ అయింది ఇండియా. సో అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా అప్గ్రేడెడ్ ప్లస్ చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, మీ పేరండి? యోగానంద రెడ్డి. సో మీకు తెలుసు ఇది భువనగిరి పార్లమెంట్ పరిధి కదా, ఇక్కడ ఎంపీ ఎవరైతే బాగుంటుందో? బీజేపీ. మీరు రెడ్డి కదా, కాంగ్రెస్ కూడా రెడ్డి నిల్చున్నాడు కదా. కాంగ్రెస్ రెడ్డి నిల్చున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన పరిపాలన చూస్తున్నాం స్టేట్లో. మన సెంటర్లో కూడా వస్తే మన మొత్తం లాస్ వస్తుంది. స్టూడెంట్స్కి ఇప్పుడు ప్లేస్మెంట్స్ లేవు. 3-1 మా కాలేజ్లో 3-1కే ప్లేస్మెంట్స్ కంపెనీస్ వచ్చేది. ఇంతవరకు ఒక కాలేజ్ మీద విజ్ఞాన్ కాలేజ్ ప్లేస్మెంట్కి ఇప్పుడు ఎవరు రాలేదు, కంపెనీస్ ఎవరు రాలేదు. సో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది సెంట్రల్? బీజేపీ, మోడీ. ఇక్కడ ఎంపీగా నర్సయ్య గారు, బీజేపీ. ఓకే, రైట్. మీ పేరు చెప్పండి? అంకిత్. మీరు ఎవరు కావాలనుకుంటారు? భువనగిరి పార్లమెంట్లో ఎవరిని ఎన్నుకుంటే డెవలప్ జరుగుతుంది అనుకుంటారు? బీజేపీ బుర్ర నరసయ్య గౌడ్. బీజేపీ. ఎందుకు నరసయ్య గౌడ్? అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ చూస్తే అంత ఏమో లేరు కదా. సెంట్రల్లో అయినా మన ఏమంటారు మన కంట్రీని కొంచెం మోడీ కదా డెవలప్ చేసింది, కూడా అంత చేసింది. మన ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా దేనికి పోయినా మనం మోడీ కదా చేసింది. ఓకే. సో మీరేమనుకుంటారు? మీ పేరు? అరవింద్ గారు. ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు? బీటెక్. అంతా బీటెక్, ఆల్మోస్ట్ అందరు బీటెక్. సో మీ బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎక్కువ ఎవరిని ప్రధానమంత్రి కావాలనుకుంటారు? ఇక్కడ ఎంపీ ఎవరు కావాలనుకుంటారు? ఎంపీ బుర్ర నరసయ్య గౌడే. గెలుస్తాడా నరసయ్య గారు? పక్కా. ప్రధానమంత్రి మోడీ రావాలి. అరే రాహుల్ గాంధీ కూడా యూత్ కదా, మరి రాహుల్ గాంధీకి అవకాశం లేదంట? ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమవుతుందో తెలుస్తలేదా మనకు? దానివల్ల ఇక మళ్ళీ కాంగ్రెస్ ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా బట్టి సింగం గెలిచింది కదా. మనం ఏం సాంగ్లో అన్నీ ఉంటాయి కదా, ఏం చేయట్లేదు. ఆ సాంగ్లు ఉన్నాయి, ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇక్కడ ఏమైతున్నాయి ఏం కాలే ఇంకా. అది ఏంది మొన్న 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఆగస్ట్ 15కి మళ్ళీ చేసిండు. 100 రోజులు అయిపోయింది. 100 రోజులకి చేస్తానంటే ఇప్పుడు ఆగస్ట్ 15కి అంటారు. మళ్ళీ అది కూడా ఏమవుతుందో తెలియదు. కంపల్సరీ చేస్తా అంటుండగా నమ్మలేవా? ఇప్పుడే 100 daysకి అయిపోయింది. ముందు చెప్తారు ఎలక్షన్స్ అయినాక మళ్ళీ అదే అవుతుంది. ఇప్పుడు ఓట్స్ చేయాలని చెప్తారు, ఎలక్షన్స్ అయినాక చేస్తారని ఉందా? ఓకే, అంటే ఎలక్షన్ల కోసమే చెప్తారు. మీ పేరండి? రఘు. సో మీకు యూత్ అంటే మీ బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, జనరల్గా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువ ఈ భువనగిరికి సంబంధించిన దాంట్లో ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ బీజేపీ వస్తుంది. సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది, స్టేట్లో కూడా బీజేపీ వస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది యూత్కి కానీ. లైక్ ఇప్పుడు మోడీ 10 years నుంచి మోడీ ఉన్నాడు, ఎంత డెవలప్మెంట్ అయిందో అందరు చూస్తున్నారు. ముందు కూడా మోడీ వస్తేనే బాగుంటుంది బీజేపీ. ఎవరికైనా లైక్ ఆర్మీ కానీ ఎక్కడైనా కానీ బీజేపీ. ఇదే పాయింట్కి వస్తే మిమ్మల్ని అందరినీ మీరంతా అది తీసుకో. ఆ పాయింట్కి వస్తా, బీజేపీ మతతత్వం రెచ్చగొట్టి హిందుత్వం రెచ్చగొట్టే ఓట్లు అడుగుతుందంటారు? వినాయక చవితి ఉండే, వినాయక చవితికి నైట్ పర్మిషన్ ఇవ్వడు. రంజాన్ ఏమో నైట్ మొత్తం తిరగవచ్చు. అది చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఫస్ట్ స్టార్ట్ చేసినది అటు నుంచే కదా. మనకు కూడా ఉండాలి కదా. ఎవరు చేసిరు అది అట్లా? వేరే కాంగ్రెస్. ఇప్పుడు రామ మందిరం ఉన్నది, బీజేపీ రామ మందిరం కట్టిందా? కట్టిందా అంటే వాళ్ళే కదా. బీజేపీ కట్టిందని చెప్పలేదు. బీజేపీ ఉన్న
దాంట్లో వచ్చింది అని చెప్తున్నాం. బీజేపీ రూలింగ్ ఉన్నప్పుడు వచ్చింది అది అంతే. వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ వస్తేనే బెటర్ ఉంటుంది అంటే మళ్ళీ ఒకసారి బీజేపీ వస్తేనే బాగుంటుంది. దేశంలో బీజేపీ ఉండాలా? బీజేపీ ఉండాలి. ఎందుకన్నా బీజేపీ? బీజేపీ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ కావాలి, మనకు కావాలంటే బీజేపీ ఉండాలి. 10 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందుతుంది దేశం మొత్తం అంటారు. రైట్. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేస్తుందంటవా తెలంగాణలో కూడా? కొంచెం హిందూయిజానికి ఎఫెక్ట్ ఇస్తుంది, కానీ ఏం చెప్పాలంటే ఇప్పుడు హిందూస్కి కొంచెం ఫేవర్ కట్టడం అనేది జరిగింది. హిందూస్ అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కోరిక నెరవేరడం జరిగింది. ఒక 500 years నుంచి ఉన్న కోరిక నెరవేరడం జరిగింది. కేటీఆర్ పదే పదే ఏమంటుండంటే రామ మందిరంతోనే, రామ మందిరం వల్ల అన్నం వస్తుందా, రామ మందిరం అంటే మాత్రం బీజేపీని తొక్కుడే, రామ మందిరం జైగొట్టుకుంటూనే బీజేపీని తొక్కుడే అంటుండు కదా. ఇప్పుడు బీజేపీ చేసింది ఏంటంటే ఇప్పుడు 500 years నుంచి చేసింది, వాళ్ళు ట్రై చేసారు కట్టడానికి మంచిగా స్థాపించి అవన్నీ ముందు చేసుకొని ముందు చూపు చూసి అవన్నీ చేయడం కాదు, బీజేపీ చేసింది. బీజేపీకి ఒక భక్తులు అనేటువంటి హిందూ వాళ్ళ కోరిక నెరవేరడం మాత్రమే బీజేపీ చేసింది అంతే. దానికి పాలిటిక్స్కి సంబంధం అంతే లేదు. దీనికి పాలిటిక్స్ సంబంధం లేదు. సో మరొకసారి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మన మోడీయే బెటర్. ఎందుకంటే మనం అమౌంట్ విషయంలో చూడొచ్చు. మోడీ విషయంలో అంటే ఇక్కడ చూసిన వాళ్ళందరి దాంట్లో మోడీ విషయంలో ఆలోచన లేదంటారు. డిసైడెడ్ అంతే పక్కా. ఎందుకంటే మనకి 100% మోడీయే రావాలి పైన. మన దగ్గర బురనర్సే గౌడ్ అవన్నీ చెప్పలేము, కానీ మోడీ అయితే గ్యారంటీ. మోడీ గ్యారంటీ. ఆయన అమౌంట్ విషయంలో కానీ ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఎంపీ గెలిస్తేనే కదా మోడీ ప్రధానమంత్రి. ఏం కాదు కదా, మీద అవుతుంది కదా. ఇక్కడ ఓటేస్తేనే కానీ మోడీ నాకు గెలిపించాడు. ఇక్కడ మేము కూడా చేస్తాం, గెలవాలనట్లేదు. అన్ని ఎంపీ సీట్లు కలుస్తాయి. మీరు చెప్పండి, మీరేం చేస్తారు? నేను బీటెక్. నువ్వు అంతా ఒకటే. అంతొకటే. సో మీరు ఎందుకంటే మోడీలో ఏం చేంజెస్ ఉంటే బాగుంటుంది? ఇప్పుడున్న దాంట్లో మోడీని మీరు ఇష్టపడే అంశం ఏంది? ఇప్పుడున్నది ఏం లేదన్న, నార్మల్గా అయినా మన బీజేపీ పైన ఉంటే దేనికైనా కొంచెం సేఫ్. ఇప్పుడు ఆర్మీకైనా ఇప్పుడు మోడీ ఉన్నాడు కాబట్టి ఇట్లున్నది మన ఇండియా అనేది. మీరంతా మాకు ఇప్పుడు జాబ్స్ రావాలన్నా ఏం రావాలన్నా మాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక వాళ్ళు ఏదన్నా చూపిస్తేనే మాకు ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా వాళ్ళ ఆపర్చునిటీస్ ఏమైనా ఇస్తేనే మేము చేయగలుగుతాం. ఇప్పుడు నార్మల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మోదీ గారు సపోర్ట్ చేస్తున్నారు చాలా. సో ఇప్పుడు దానివల్ల మాకు కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని కొంతమంది, సో ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని కొంతమంది, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారు. సో అదే కదా ఇంకోటి, నిజంగా గత 60 సంవత్సరాల్లో ఐటీ డెవలప్ అయిందా? మోడీ వచ్చిన 10 ఏళ్ళ డెవలప్ అయిందా? అంటే ఇప్పుడు ఐటీ డెవలప్ అయింది, ఈ మధ్య కాలంలోనే అన్నిటి దగ్గర డెవలప్ అవుతుంది. సో మోదీ ఏం చేసినారంటే అవన్నీ తీసుకొని రావడం ప్లస్ దాన్ని ఇంకొంచెం వాళ్ళకి స్కోప్ చేయడం, అందరికి ఇండియాలో కొంచెం ఇంకొంచెం పెద్దగా చేయడం. కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుందంటే ప్రధానంగా కాంగ్రెస్ మరొక్కసారి మోదీ వస్తే ఈ దేశం నాశనం అవుతుంది, రాజ్యాంగాన్ని మారుస్తుంది అని అంటారు. మీరు దాన్ని ఏకీపిస్తున్నారు? రాజ్యాంగం మేము ఓన్లీ బీజేపీ మారుస్తుందని వాళ్ళు మార్చలేదా? కాంగ్రెస్ వాళ్ళు పాతకాలం మార్చినారు. ఎన్నిసార్లు మార్చారు? ఒక 2 times మార్చినారు కూడా. ఇందిరాగాంధీ వాళ్ళు మార్చారు. ఓకే, 2 times మార్చినారు కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మోదీ మారిస్తే ఇప్పుడు అది వాళ్ళకంత ఆబ్జెక్షన్ ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు మాకు. అంటే మంచి కోసం మారుస్తుంది, మంచి కోసమే మారుస్తున్నారు. ఏది రిజర్వేషన్ తీసేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా అన్ని మళ్ళీ ఇప్పుడు 3 సార్లు రిజర్వేషన్ తీసేస్తాను. 10% ఓన్లీ ఓసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఎంత ఉంది, ఓసీ వాళ్ళకి ఎట్లయితే ఉంది రిజర్వేషన్ మొత్తం రిజర్వేషన్ తీసేస్తాను. మీరు రిజర్వేషన్లు తీసేస్తే మీకు ఓకేనా? అది స్టూడెంట్స్ ఎఫెక్ట్, మ్యాథ్స్ స్టూడెంట్స్ గా ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఎస్సీ అన్నంత మాత్రాన వాళ్ళ పుట్టుకతోటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఏముంది? ఇప్పుడు 110 ఒక ఏదైనా ఎస్సీ ఇప్పుడు 46-47 మెయిన్స్ మార్క్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా ఓసీ వాళ్ళకి 86 కట్ ఆఫ్ పెట్టారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 46, 39 వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. NIT IIT ఇస్తున్నారు. ఈ ఓసీ వాళ్ళు ఎక్కడికి ఎటు పోవాలి? రిజర్వేషన్, మ్యాథ్స్ రిజర్వేషన్ వల్ల సగం పిల్లలు చనిపోతున్నారు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశారు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళకి 110, 120 రీచ్ అయినా ఓసీ వాళ్ళకి జాబ్ రాలేదు. ఎస్సీ వాళ్ళకి 50, 60, 70 వచ్చినా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినాక ఓసీలకు తక్కువ వస్తే జాబ్ వస్తుంది కదా? అర్థం కాలేదు. ఈ మధ్యన ఈడబ్ల్యూసీ వచ్చింది కదా 10% రిజర్వేషన్. 10% అన్న, అది జస్ట్ 10%. వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ అన్న, మళ్ళీ వాళ్ళకి ఎక్కువ పర్సెంట్. 10% ఉంటుంది. ఎటు తిరిగి వాళ్ళకే ఎక్కువ పర్సెంట్ ఉంది, SC ST వాళ్ళకే 10 to 12% అంతే. మన బీటెక్లో జాయిన్ అవ్వాలన్నా కనీసం మెయిన్స్ రాసినా కానీ ఇప్పుడు ఓసీ వాళ్ళకి 97% ఉండాలి మెయిన్స్లో క్వాలిఫై కావాలంటే. అదే మన SC ST వాళ్ళకి ఎంత 48, 60% ఉంటుంది. 43 మార్క్స్ వచ్చినాయి మెయిన్స్ లో. అదే వేరే 30 వచ్చినాయి. మన SC
క్యాస్ట్ నాది ఓసీ క్యాస్ట్, నాకు రిజర్వేషన్, నాకు సీట్ రాలేదు, మనకి సీట్ వచ్చింది. మంచి కాలేజ్లో వాళ్ళకి సీట్లు వస్తుంది. మనకి ఇప్పుడు మన కాలేజ్లో ఓసీ లాస్ట్ టైం రిజర్వేషన్ ఎందుకు పెట్టారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే లాస్ట్ టైం అప్పట్లో అన్టచబుల్ అని సంథింగ్ అట్లా చిన్న చూపు చూడడం. ఇప్పుడు ఎవరు చూస్తున్నారా అన్న, మీరు చూస్తున్నారా? మనమేగా చేంజ్ చేయాల్సింది, మనం చూడట్లే. సో ఇప్పుడు ఎందుకు కాన్స్టిట్యూషన్, అది ఎందుకు అసలు అవసరం లేదు. ఇప్పుడు రిజర్వేషన్ ఏమీ అవసరం లేదంటారు దేశంలో. ఇప్పుడు మీకు ఏమన్నా ఉందా అన్న ఎస్సీ వాళ్ళు అంటే కొంచెం చిన్న చూపు అన్నట్టు లేదు కదా. ఇప్పుడు అలా అప్పుడు ఉండే కాబట్టి అది పెట్టారు కాబట్టి ఓకే. ఇప్పుడు లేదు కాబట్టి అందరు ఈక్వల్గా ఉండాలి, అందరికి ఒకటేలాగా ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వడం కూడా జరుగుతుంది దానివల్ల. ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మనకు తక్కువ వస్తుంది అనడం వల్ల కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళకి 97 వస్తేనే, మనకి 97 వస్తాయి, ఓసీ వాళ్ళకి 97 వస్తేనే వస్తుంది, వాళ్ళకి 46 వస్తేనే వచ్చింది, ఆయనకు వచ్చింది 46 అయినా మనకు రాలే. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా మంది డిసప్పాయింట్ అవుతారు కంపల్సరీ. మీ అంటే ఓసీ కేటగిరీ కూడా 10% ఉంది. మీ ఎంటైర్ ఓసీ సంబంధించిన వాళ్ళకు నేషనల్లో వాళ్ళు ఉన్నది 5%, 8% వరకే ఉంటే కూడా 10% ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు కొంతమంది అంటే ఓసీ సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే మేము 9% ఉన్నాం, మాకు 10% రిజర్వేషన్, ఈబీసీ రిజర్వేషన్ అవసరం లేదని చెప్పిండు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. అంటే అవసరం లేదు అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఇవ్వాలి, తక్కువ మంది ఉంటే తక్కువ ఇవ్వాలి అన్నట్టు ఏం లేదు కదా. అందరు అన్నప్పుడు అందరికి ఈక్వల్గా ఇవ్వాలి. ఎంతమంది మేము 7%, 8% ఉన్నాము, మాకు 10% రిజర్వేషన్ ఎందుకు, బీసీలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పెంచడం ఎందుకు అసలు, అది అర్థం కాదు. క్వశ్చన్ అర్థం కాదు. అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తా. ఓసీ సంబంధించినటువంటి వాళ్ళు 10% లేరు, అయినా నరేంద్ర మోడీ 10% వీళ్ళకు ఓసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది అనేది కొంతమంది ఓసీ కాంగ్రెస్ పార్టీల నేతల మాట. సో మీరు 10% లేకుండా మీకు 10% రిజర్వేషన్ ఇస్తురుగా సాటిస్ఫై కావట్లేరా మరి మీరు ఇప్పుడు? లేదు అంటే అసలు రిజర్వేషన్ వద్దంటున్నాం మేము. ఇప్పుడు ఎవరికి కూడా రిజర్వేషన్ అవసరం లేదంటారు మీరు? రిజర్వేషన్ అవసరం లేదంటున్నాం. ఇవ్వడం మటుకు వాళ్ళు ఎందుకు ఇచ్చినారంటే ఇప్పుడు అందరికి ఇచ్చినారు, దీనిలోకి కూడా ఇవ్వాలని చెప్పి ఇచ్చినారు అనుకుంటా, కానీ అసలు అయితే రిజర్వేషన్ పెట్టొద్దు. ఓవరాల్ గా రిజర్వేషన్ తీసేయాలనేది ఇప్పుడు బీజేపీ అనుకుంటుంది కూడా అదే. 8% ఇస్తుంది సార్ రిజర్వేషన్ వద్దంటారు మీరు? మోదీ గారు కూడా అదే అన్నారు కదా. ఇప్పుడు రిజర్వేషన్ తీసేయాలి, రిజర్వేషన్ తీసేస్తామని మోదీ ఏం చెప్పలేదు కదా. అంటే కాన్స్టిట్యూషన్ లో చేంజ్ చేస్తామని చెప్పారు. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తామంటే ఐ మీన్ లైక్ అప్పుడప్పుడు కూడా అన్నారు రిజర్వేషన్ దానిప్పుడు ఆ చేంజెస్ చేస్తే ఇంకా బెటర్ గవర్నమెంట్ అనేది ఇంకా మంచి బెటర్ ఫామ్ అవుతుంది అని అర్థం. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు మనకి ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. 6 హామీలలో ఇప్పుడు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యిండు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 6 అమలు చేయాలంటే సెంట్రల్లో కూడా మేము ఫామ్ అయితేనే మాత్రమే అమలు చేస్తామంటున్నారు. అయితే మరి ఇప్పుడు సపోజ్ ఒక సెంటర్లో కూడా ఫామ్ అయినా అప్పుడు కూడా మాట తప్పే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్కి మాట మీద ఉండట్లేదు వాళ్ళ అనేది కూడా ఒక ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే ఎందుకంటే అంత మనకి 6 హామీలు ఇస్తాను, తెలంగాణ రాగానే 6 హామీలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు సెంట్రల్ వస్తే మాత్రమే ఇవ్వగలుగుతాము అంటారు. అంటే మాట తప్పినట్టే కదా, కాంగ్రెస్ మాట మీద లేనట్టే కదా. మన ప్రధానమంత్రి చేస్తే ఎక్కువ నిధులు తీసుకుంటే అదే మన కేసీఆర్ ఉంటే అదే ఇప్పుడు అక్కడ ఏది వచ్చినా కానీ కేసీఆర్ అంటే ఇచ్చేస్తుండే, అట్లా స్కోప్ ఉంటుండే. ఇప్పుడు బీఆర్ఎస్కి అదే కాంగ్రెస్ ఏమంటారు అది వస్తేనే ఇస్తా అంటారు. ఇప్పుడు సపోజ్ అది వచ్చినా కూడా అక్కడ మాట తప్పే ఛాన్స్ చెప్పారు కదా, 100 రోజులలో అమలు చేస్తామని చెప్పారు కదా. మరి 100 రోజులు అయిపోయినాయి కదా. మరి రైతు బంధు వాళ్ళు ఆగస్ట్ 15 దాకా టైం ఇవ్వరు, మేము అమలు చేస్తామని చెప్తున్నారు. మరి అప్పుడే చెప్తే అయిపోతున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ ముందు చెప్తే అయిపోతుండే. మరి కాంగ్రెస్ ఎలక్షన్లు ఎన్నైనా మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి అధికారంకి వచ్చారు అందరూ వచ్చారు. సపోజ్ సెంటర్ లో కూడా వచ్చినా కూడా మాట తప్పే ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ కి. జనాలను మభ్య పెట్టారు. ఫ్రీ పెట్టారన్న, ఆ బస్సు ఫ్రీ వల్ల యూజ్ ఏముందన్న? అదే ప్లేస్ లా రైతులకు రుణమాఫీ ఇస్తే వాళ్ళు ఉంటారు కదా, రైతు బండి అవి చూడాలి. ఈ బస్సులో ఫ్రీ ఉంటే బస్సులో రోజు తగ్గిస్తే మహిళల ఆర్థికంగా ఎదగడానికి మేము కోట్లు పెట్టేదేదో అదేదో ఎడ్యుకేషన్ కి, హాస్పిటల్స్ కి, అదేదో రైతులకు పెడితే వీళ్ళని డెవలప్ అవుతారు కదా, వీళ్ళని వస్తుంది కదా. బస్సులో ఫీ వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఫైనల్ గా భువనగిరిలో మాత్రం ఎవరు? బోర నర్సయ్య గౌడ్ ఎంపీ బీజేపీ. బోర నర్సయ్య గౌడ్ రావాలి. నర్సయ్య గౌడ్ గారే వస్తుంది. ఏదొస్తుంది సెంట్రల్? ఇట్లా సెంట్రల్ కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఇక్కడ ఎంపీ ఎవరు గెలుస్తారు భువనగిరిలో? ఆయన ఎవరు ఇంకా బీజేపీ ఆయనే గెలుస్తాడు, పూర్ణ నరసింహ గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ వచ్చినా కంపల్సరీ విన్ అయితే ఆయనే. మొత్తం కాంగ్రెస్ ఉన్న వాళ్ళ దాంట్లో ఆయనకే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు 4 నిలబడ్డారు అనుకో, 4 ఒక ఫేమ్ ఉంటుంది. మన 4 ఉన్నాం, మన ఒక ఫేమ్ ఉంటుంది. 4 జనాలు కొంచెం పబ్లిష్ అండి పూర్ణ నరసింహ కొద్దిగా అట్లా మంచోడు. మంచి అని కాదు,
అందరికి ఫోకస్ అనమాట ఈయన గుర్తుపడతారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డిని చామల కిరణ్ని గుర్తుపట్టరా? గుర్తుపడతారు కానీ తక్కువ. ఇప్పుడు ఈ ఏరియాలో గుర్తుపడరు. ఇప్పుడు ఆయన ఉన్న ఏరియాలో ఎందుకంటే ఆయన కొత్త ఒకప్పుడు మాకు మల్లన్న కూడా మాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో. మాకు ఎమ్మెల్యే చేసిన కూడా మాకు అందరూ తెలుసు. అట్లా ఆయన ఎంపీ చేసింది కాబట్టి మంచోడా మరి బూరనాథ్ సార్? ఇక మనకు వ్యక్తిగతంగా మంచిగా అంటే అందరిలో నలుగురిలో ఆయన కొంచెం బెటరు. నా 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 ఒపీనియన్, అందరిది కాదు, ఒకరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నా ఒపీనియన్ అయితే బూరనాథ్ సార్ అంతే. ఇక అంటే నేను బీజేపీ అని కాదు, ఆ ప్లేస్ ఇంకో ఆయన ఉన్నా నేను బీజేపీకి ఇస్తాం. అంటే దానికి ఇంకొకటి ఏంటంటే లోకల్ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా చూస్తాం. ఎవరు కావాలనుకుంటున్నారు? ఇక వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఎవరు వస్తారో మాకు మీరు ఎవరు కావాలనుకుంటారు? మామూలు పర్వాలేదు మాకు, మన దేశం మాకు మంచిగా చేస్తే చాలు. మోదీ అయినా ఏం కాదు ఎవరైనా. మీ పేరమ్మా? మీరు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? రాహుల్ గాంధీ, మోడీ? మోడీనే. ఎందుకు మోడీ అనుకుంటారు? అంటే ఆయన కొంచెం మంచిగా చేసిన అట్లా. మీరు ముస్లిం అయి ఉండి మోడీ అనుకుంటున్నారు అంటే ఇక వాళ్ళ అదృష్టం, ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు. పర్లేదు చెప్పండి, మీరు ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఏం చెప్పేది ఏం లేదు. మోడీ అయితేనే బెస్ట్ అంటారు. మీ పేరమ్మా? నా పేరు ఫయ్యు. మీరు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఇక అదృష్టం మనం ఏం చెప్పలేము కానీ మోడీ మీద ఇష్టం ఉంటుంది మీకు? అంటే ఇక చెప్పలేను. అంటే మోడీ మీద లైక్ మీకు ఏమన్నా? పర్లేదు చెప్పండి, ఏం కాదు. రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ వస్తే కూడా ఏం లేదు, ఆయన వస్తే కూడా ఏం లేదు. ఇక అదృష్టం మన చేతిలో. మహిళలకు, ముఖ్యంగా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అనేది బిల్లు మంచిదా చెడా? మీకు కొంత గతంలో బాగా ఒక ఆరోపణ ఉంది, ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుని సడన్గా త్రిబుల్ తలాక్ అని చెప్పేసి వెళ్ళిపోతే మహిళా జీవితం వల్ల ఆమె ఉపాధి ఎట్లా కావాలి, సో దీన్ని రద్దు చేసిండట మోడీ. సో దాని మీద మీరు ఇష్టం లైకా లేకపోతే వ్యతిరేకిస్తారా దాన్ని? మనకు తెలియదు అన్న అంతా. ఇప్పుడు పబ్లిక్ బట్టి చేస్తారు కదా. మాకు ఏం పేరు నీ పేరు? నా పేరు కిష్టయ్య. ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు గెలుస్తారు? ఇక్కడ అయితే సగం బీజేపీకి ఉంది, సగం కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు నర్సయ్య గౌడ్ పోటీ చేసిండు ఇక్కడ, ఇదివరకు చేసిండు. ఇప్పుడు గెలుస్తాడా? ఇప్పుడు అయితే గమలో అందరూ వేసిడా ఈడ విన్ను మరి గవర్నలో ఎంత వెయ్యాలి, ఈసారి వెయ్యాలి ఆయనకు. ఆయనే మాకు కాటబ్యాక్ గుడికి చేసిండే ఆయన. ఏం చేసిండు? పర్మిషన్ చెప్పించిండు, అన్ని అడిగిపోయి అన్ని చెప్పించిండు. ఏం పేరు అమ్మ నీ పేరు? ఇందిరా. ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్నావు, మామ పేరు కూడా ఇందిరనే. కాదు, కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్, కానీ ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వమే మంచిగా చేస్తే దేనికైతే దానికే ఇస్తాం అంతే. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ కాటమాయ గుడికి అయితే ఆయననే చేసిండు, బుర్ర నర్సయ్యనే చేసిండు. గెలుస్తాడా నర్సయ్య? గెలుస్తాడు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఏమో క్యామ మల్లేషు. గెలవడా? బుర్ర నర్సగౌడ గెలుస్తాడు. నర్సగౌడ్ ఎట్లా బీసీలు బాగున్నారు ఇక్కడ, బీసీలకు బరాబరి మొత్తం రెడ్డిలకే ఇచ్చారు ఎమ్మెల్యేలు, మొత్తం కాంగ్రెస్ రెడ్డిలకి ఇస్తే వాళ్ళ పాలన ఏమన్నా చేసుకొని, కానీ బుర్ర నర్సగౌడ్ని అయితే గెలిపించేది. ఎంత మెజార్టీ వస్తుంది బుర్రకి? ఈ భువనగిరి నియోజకవర్గం మొత్తం బుర్ర నర్సగౌడ్కి ఉంటుంది. మొత్తం బుర్ర నర్సయ్య గౌడ్కి. కాంగ్రెస్ గింగ్రెస్ ఏది పాలన వాళ్ళది, ఓన్లీ నర్సయ్య గౌడ్. నర్సయ్య గౌడ్. నర్సయ్య ఏ పార్టీ? నర్సయ్య బీజేపీ. పెద్దనా మాట చెప్పిన ఒకటి. నీ పేరేం పేరు? నా పేరు దానే. ఏం చేస్తావు? ఏ కూలి బతుకు ఒక బతుకు. ఇప్పుడు ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ? ఎంపీ అంటే మాకు అంత మటుకు బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి ఉండు, గెలుస్తాడు. ఎట్లా గెలుస్తాడు అని మా బేలని జర దగ్గరికి గుంజి బుక్క అన్నం పెడితే ఎవడన్నా గెలుస్తాడు. ఇక ఉన్నది గుంజుకొని తిన్నాక గెలిచేందుకు తెగించుకుంటేందుకు. కేసీఆర్ది బాగుందా, రేవంత్ రెడ్డిది బాగుందా? రేవంత్ రెడ్డి పోతే ఎట్లయినా పోతాడా? ఎవరు బాగుంది మంచిగా? అంటే అది చేసింది ఏంది, మేము చూసింది ఏంది, ఇంకా అది చేసింది ఏముంది రేవంత్ రెడ్డి. కరెంట్ బంద్ చేస్తే కరెంట్ కట్టించుకోవాలి. ఏం చేస్తుండ దండగా పెట్టేవాడిని. అది ఎన్ని రోజులు ఉన్నా కానీ 10 మీద ఎక్కినా ముడుతుండొచ్చు, కానీ అది చేసిన దాంట్లో కూడా ఉండదు. మరి ఎంపీగా ఎవరు గెలుస్తున్నట్టు ఫైనల్ గా చెప్తుండే కదా మా బొమ్మది. నువ్వు బాగా చెప్పరాదా? మాకు అంత మడి తెలియదు, మాకు అంత మడి తెలియదు బిడ్డ. నర్సయ్య తెలుసుగా? తెలుసుడా?
వేస్తావు ఓటు?